నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. రైతు వద్ద ఉన్న చివరి గింజ వరి మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంపు. ఏపీ తెలంగాణలో లీటర్కు 3 వరకు అదనం. ప్రతి లారీ లోడుకు 2 నుంచి 4 క్వింటాల వరి ధాన్యం తూకంతో కోత పెడుతూ రైతులను మోసం చేస్తున్న గోదావరి కనిలోని గౌతమినగర్ శ్రీరామ రైస్ మిల్లు నిర్వాహకుల భాగోతం శుక్రవారం బట్టబయలైంది. ఐకేపీ సెంటర్లో తూకం వేసిన ధాన్యంకు రైస్ మిల్లు వద్ద తూకం వేసి ధాన్యంకు వ్యత్యాసం వస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామ యువత రైతు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా శుక్రవారం రెవెన్యూ లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడుల్లో వెలుగు చూసింది. ఈ తనిఖీలో ప్రతి లారీ లోడుకు 4 క్వింటాల వరకు మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కొనుగోలులో గోల్మాల్ వ్యవహారం బయటపడడంతో గ్రామ రైతులు నివ్వెరపోయారు. కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం రెవెన్యూ లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా జనగామ గ్రామ రైతుల కళ్ళు కప్పి బుక్కిన ధాన్యం ఎలా కక్కిస్తారని గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీరామ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్ మీద ఆకస్మిక దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 216 క్వింటాలు ఉన్న లారీ వేబింగ్లో 3 క్వింటాల 30 కేజీల తేడా గమనించడం జరిగింది. ఇదే విషయంలో ఈరోజు ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది. దీంతో తేలింది ఏంటంటే ప్రతి లారీ పేమెంట్లో తక్కువ తూకం ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కేసు రిజిస్టర్ చేయడం తదుపరి చర్య తీసుకుంటాం. ఇందులో వేబిజ్ సీజ్ చేసామండి. ఇందులో ఇండికేటర్తో పాటు ఆ ప్రింటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యలు తీసుకుంటాం. సార్, ఈ దాడి అనేది తహసీల్దార్ ఆధ్వర్యంలో సమక్షంలో ఈ దాడి సమక్షంలో ఈ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. గౌతమి నగర్ నందు షార్ట్ పేమెంట్ వస్తున్నదనే కంప్లైంట్ మేరకు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి వారు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రావడం వలన మేము కూడా రావడం జరిగింది. ఇటు విషయంలో మేము ఈ తనిఖీల్లో మాకు వెలుగుచిన నిజం ఏంటంటే పిఎస్సిఎస్ సెంటర్ ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గర నుండి వచ్చిన దానికి ఇప్పుడు ఈ వీళ్ళ కాంటా ఏదైతే ఉన్నదో దానికి 3 క్వింటాల 15 కిలోలు వ్యత్యాసం ఉన్నట్టు మాకు తెలిసింది. దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు తూకంలో వ్యత్యాసంతో రైతులను మోసం చేస్తున్నట్టు గ్రహించి లీగల్ మెట్రాలజీ వారు వాళ్ళు శాఖపరమైన చర్యల కోసం అని చెప్పి ఎట్టి సీజ్ చేయడం జరిగింది. ఇట్టి విషయంలో నేను రైతులకు మరియు పిఎస్సి సెంటర్ల నిర్వాహకులకు దయచేసి మనవి చేయనిది ఏంటంటే మీకు ఎక్కడైనా తూకంలో ఇబ్బందులని అనిపించినా లేకపోతే ప్యాడ్ దించుకోవడంలో ఇబ్బందులను కనిపించినా రామగుండం పరిధిలో గల ఏదైనా కానీ మా తహసీల్దార్ కార్యాలయం కానీ లేదంటే సంబంధిత డిఎం డిఎస్ఓ లేదంటే జిల్లా అధికారులు ఎవరు కానీ దయచేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవచ్చు. మీరు ఇబ్బందులు పడకుండా మేము తగిన చర్యలు తీసుకుంటూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాం. బక్రీద్ పండుగ ఈ నెల 27న సందర్భంగా పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు పెద్దపల్లి జోన్ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బపల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్జిల్లా సరిహద్దు చెక్పోస్టును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి తనిఖీ చేశారు. సందర్భంగా అధికారులకు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేసి వివరాలు నమోదు చేశారు. సిపి వెంట పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ రంజిత్, సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తదితరులు ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని యువకుడి ఆత్మహత్య. 4 ఏళ్ల క్రితం ఇంట్లో తెలియకుండానే పెళ్లి చేసుకున్న ప్రేమ జంట వీరికి పుట్టిన బిడ్డను అమ్మేసి ఇంకొకరితో పెళ్లికి సిద్ధమైన యువతి పెళ్లి పనులు కూడా తనతోనే చేయించుకోవడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు ఆవేదనతో వీడియో రికార్డ్ చేసిన గోవర్ధన్ హైదరాబాద్ హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడా గ్రామంలో నివాసం ఉండే పల్లపు గోవర్ధన్ అనే యువకుడిని 4 ఏళ్లుగా ప్రేమించి ఇంట్లో తెలియకుండానే వివాహం చేసుకున్న సరిత అనే యువతి వదిలిపెట్టొద్దు అంటూ ఫోన్లో వీడియో రికార్డ్ చేసిన యువకుడు గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్న పోలీసులు అమ్మేసిన బిడ్డ ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని పోలీసుల ప్రకటన. మీరు ఇచ్చిన నాకు ఏం బాధలు లేవు, మీరు నాకు ఏం బాధలు పెట్టలేదు, మీరు నా బాధలు మీరు భరించరు.
నన్ను ఏం ఇబ్బంది పెట్టకుండా మీరు మంచి చూసుకోరు. ఒక పిల్ల వల్ల నేను ఆగమైపోతున్నానే, నేను చచ్చిపోతున్నానే. నన్ను క్షమించిరే. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చి పెట్టకూరు. ఏమి నేను చెప్తున్నా, దాని అయితే ఇచ్చి పెట్టకూరు. దాని కేసులు పెడతారా ఏం చేస్తారా చెయ్యని. నా దాంట్లో నా ఫోన్ లో మొత్తం డేటా మొత్తం ఉంది. దాన్ని నా పాస్వర్డ్లు గీస్వర్డ్లు అంటే పెట్టిపోతున్నా. అన్ని కరెక్ట్ గా మీకు ఇచ్చిపోతున్నా. దాంట్లో చూడు మీరు అన్నిటికన్నీ వచ్చి ఇచ్చిపోతా మీకు చూడు. దాన్ని ఏమి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇచ్చి పెట్టకూరి. నన్ను మోసం చేసింది. దానివల్ల ఒక కొడుకు కూడా పుట్టింది. నాకు కొడుకు పుట్టి వేరేటోళ్ళకి ఇప్పించింది. నేను ఎందుకు ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. నేను అది ప్రెగ్నెన్సీ కూడా తీసేసినాక కూడా వచ్చింది. ఇక 7 నెలలు తీయలేక ఆ ప్రెగ్నెన్సీ కూడా బయటకు వచ్చింది. అది అటు తన్నులాడి ఏడవాడి ఆడవాడి తన్నులాడి ఆ ప్రెగ్నెన్సీ కూడా ఆడు పుట్టిండు. ఆడు పుట్టినాక మంచిగా ఉండే, ఏం ప్రాబ్లం లేదే నాకు. నేను చిన్నప్పుడు నీ కడుపులు ఎట్లా పుట్టాడు వాడు కూడా అట్లా పుట్టిండే. పుట్టినాక దానికి ఒక్క గోలి కూడా చూసేలేడే. సేమ్ లాలేకనే పుట్టిండే ఆడు. అసలు అసలు ఏమి ఇబ్బంది లేకుండా పుట్టినాడు. ఇంత గలీసి లేకుండా పుట్టినాడు. కడుపులోకి వెళ్ళి ఎంత నీట్గా ఉన్నాడో మీకు ఫోటోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి, చూసుకొని మీరు. మీకు ఆడు పుట్టిండు కూడా బడగూడలా మొహోడి హాస్పిటల్ పుట్టిండు. నవంబర్ నెలలో పుట్టినాడు. నా ఫోన్ లో అన్ని ఉన్నాయి, ప్రతి ఒక్క డేటా ఉన్నాయి. నేను పాస్వర్డ్లు కూడా అన్ని పెట్టిపోతా మీకు. ఏమి దానైతే ఇచ్చిపెట్టకూడదు. దానైతే ఇచ్చిపెట్టకూడదు. దాన్ని నమ్మించి మోసం చేసింది అది. ఈ మాట ఏదో ముందు చెప్పినట్టు అయిపోతున్నాయి, కానీ నన్ను ఎందుకే ఇంతకాలం తెప్పించుకున్నావు? అదేదో ముందే చెప్పినుంటే నీ తాను కూడా రాకపోతుంది. నేనే దొరికినాడు నీకు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇష్టపెట్టుకోనికి నువ్వు రెడీ అవుతున్నావే. నీకు ఎంతుందంటే అంత ఉంది నీకు. నిజంగా నీకు ఆ పెళ్లి ఇష్టం ఉంది కాబట్టి నువ్వు నన్ను వదులుకుంటున్నావు. నీకు చాయిస్ వచ్చినాక కూడా నన్ను ఇంత దూరం పెడుతున్నావు అంటే నీకు ఆ పెళ్లికి ఇష్టం ఉంది, అది ఇష్టం ఉంది. నీతో ఎంతో హ్యాపీగా ఉందాం అనుకుంటానే. నువ్వైతే ఇట్లా చేసినవైతే నన్ను లాస్ట్ వరకు ఇద్దరన్నా ఉంటది చేస్తుంది. అరే ఒక్కసారి అలా కలుస్తుంది. అరే చాయిస్ ఇస్తాడు దేవుడు. నేను ఇంకా ఉంటే నీకు ఇచ్చినాక కూడా దేవుడు ఇంత మంచి చాయిస్ ఇచ్చినా కూడా నన్ను వదులుకోనికే నీకు సిద్ధంగా ఎట్లా అనిపిస్తుంది? నేను రాను అని ఎట్లా చెప్తున్నావు నా తానికి? నేను ఉండలే ధైర్యంగా ఉండలే అని చెప్పేసి కూడా నీకు చెప్పినా. నేనంటే నీకు ఇష్టం లేదా అని? నీకు కలయాడు కూడా గుర్తుకులేడా? నీకు ఇంత మంచి చాయిస్ వచ్చింది నాతో పెళ్లి చేసుకో. నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? నీకు ఎట్లా ఇష్టపడ్డ బుద్ధి అవుతుంది నన్ను? నీ లేక అంత తట్టుకునేంత నాకు లేదే. నాకు అంత లేదు. నిన్ను పెళ్లి చేసి ఇంకొని పక్కన చూసుకున్నంత నాకు లేదు. అంత ధైర్యం లేదు నాకు. అంత లేదు. నువ్వు చేసుకో, పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేసుకో, అన్ని చేసుకోపోవే. నీకు మీ అమ్మని ఎక్కువ, మా అమ్మ ఎక్కువ లేదు కదా. సరే బాయ్, ఎంజాయ్ చేసుకో, పెళ్లి ఎంజాయ్ చేసుకోవే. నన్ను ఇంతవరకు నిన్నటి వరకు నేను వస్తా తీయాలనుకుని నాతో నువ్వు కూడా పెళ్లి చేయించినావు. కానీ నీ అమ్మ నీ పెళ్లి గురించి అమ్మ ఎందుకే నన్ను ఇంతకాలం చేసినప్పుడు నువ్వు
ఎందుకే నాడు ఇట్లా చేస్తున్నాడు నీ అవ్వా? సరే పోవే, నేను చచ్చిపోతున్నా ఇక, నేను పోతా ఇక. నీకు ఏ బాధ ఉండదు ఇక, టార్చర్ ఉండదు, మంచి ఎంజాయ్ చేసుకోపో ఇక. సరే పో ఇక. జిల్లాలో రైతు వద్ద ఉన్న చివరి గింజ వరి మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో కలిసి పెద్దపల్లి మండలం పెద్ద కలువలలోని అన్నపూర్ణ రైస్ మిల్లు, పెద్ద బొంకూరులోని రాఘవేంద్ర రైస్ మిల్లుతో పాటు పలు రైస్ మిల్లు, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం నిల్వలు, లిఫ్టింగ్, మిల్లింగ్ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఫీల్డ్ స్థాయిలో ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు రైస్ మిల్లులను సందర్శిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో సుమారు 4 లక్షల నుంచి 4.25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 280 కోట్ల చెల్లింపులు చేశామని తెలిపారు. మరో 15,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వివిధ దశల్లో ఉందన్నారు. ఈ పర్యటనలో ఏసీపీ జి కృష్ణ, డిటి సిఎస్ మహేష్, మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిపి సార్ ఈరోజు ఈ రైస్ మిల్క్ ఒక 2-3 రైస్ మిల్స్ విజిట్ చేద్దాం అనుకుంటాం. జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ట్రాన్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ, హమాలీ సైడ్ నుంచి కానీ, ఓవరాల్గా ఈ అన్లోడింగ్ కానీ, ఫార్మర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఉంటే సార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కామన్గా నేను సార్ విజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా పెద్దపల్లిలో చూసుకుంటే మనకి అబౌట్ 1.8 lakh ఎకర్స్లో మనకి ఈసారి ప్యాడీ వేయడం జరిగింది. మోస్ట్లీ ఒక 80-85% దాకా అంతా దొడ్డు వడ్లు వేయడం జరిగింది. ఒక 10-15% మాత్రమే సన్నాలు వేస్తారన్నమాట. మనం అరౌండ్ 4 నుంచి 4.2 lakh మెట్రిక్ టన్స్ దాకా ప్యాడీ వచ్చింది అనుకుంటున్నాం ఈసారి. సో ఇప్పటిదాకా మనం చూసినట్టయితే నిన్నటి దాకా 1.6-1.7 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీ కొన్నాము. ఒక 380 crores వర్త్ ప్యాడీ కొనడం జరిగిందనమాట. ఇంకొక 15 నుంచి 20 వేలు ట్రాన్సిట్లో ఉంది, లారీలో ఉన్నాయి, దారిలో ఉన్నాయి, అన్లోడింగ్ లెక్క ఇక్కడ వేరియస్ లెవెల్స్లో ఉన్నాయి. అండ్ నిన్నటి దాకా చూస్తే పేమెంట్స్ కూడా మనం యాజ్ అండ్ వెన్ అంటే ఎవ్రీ 48 hours కట్ ఆఫ్ లాగా పెట్టుకొని 48 hours నుంచి ఒక 2-3 డేస్లో పెట్టేసుకొని చేస్తున్నాము. నిన్న ఈవినింగ్ వరకు ఇప్పుడు 270-280 crores దాకా పేమెంట్స్ కూడా అయ్యాయన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మనం చూసినట్లయితే లాస్ట్ సాటర్డే, సండే, సెకండ్ సాటర్డే ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ బ్యాంక్ ఎస్బీఐ వాళ్ళతో మాట్లాడి సాటర్డే, సండే కూడా పేమెంట్స్ ప్రాసెస్ చేయడం జరిగిందన్నమాట. సో ఇన్ఫ్యాక్ట్ అరౌండ్ ఒక 68 lakhs దాకా గన్నీస్ మనం చేసాము. 120 mills రన్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 330 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ నుంచి చేస్తూనే ఉన్నాం. సిన్స్ ఈసారి చాలా ఈల్డ్ వచ్చింది, క్రాప్ కూడా చాలా వచ్చింది, ఒకేసారి రావడం జరిగింది. తర్వాత ఈవెన్ మెయిజ్ కూడా, మొక్కజొన్న కూడా ఒకేసారి రావడం వల్ల ఓవరాల్ చూసిన ట్రాన్స్పోర్ట్ కానీ కొంత ఇష్యూస్ ఉండే. తర్వాత ఈవెన్ హమాలీస్ కూడా కొంత బర్డెన్ అవుతుంది. మోరోవర్ ఎండ చాలా ఉండడం వల్ల వర్కింగ్ అవర్స్ అనేది తగ్గిపోతున్నాయి అనమాట. దానివల్ల కొంత ప్రెషర్ ఓవరాల్గా ఉంది. బట్ చూసుకున్నట్టే లాస్ట్ 1 week 10 days బ్యాక్ మేము డైలీ ఒక 6 నుంచి 6,500 మెట్రిక్ టన్స్ మాత్రం కొనేవాళ్ళం అన్నట్టు సింగిల్ డేలో. నిన్న లాస్ట్ ఈ వీక్ ఈ ఇష్యూస్ మొత్తం సార్ట్అవుట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 13,000 మెట్రిక్ టన్స్ డైలీ కొంటున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ 10 daysలో ఒక 1.3-1.5 lakh మెట్రిక్ టన్స్ కొంటాం అనమాట. అవర్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఈరోజు 15వ తారీఖు కాబట్టి 20వ తారీఖు కల్లా ఆల్మోస్ట్ 80% ప్యాడీ పెద్దపల్లిలో క్లోజ్ అయిపోయింది అన్నట్టు. సో మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఫార్మర్స్కి ఏంటంటే కొంత ఈ హమాలీస్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కానీ కొంత లోడ్ ఉంది, హెవీ బర్డెన్ ఉంది కాబట్టి కొంత పేషెంట్గా మాకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ కానీ లేకపోతే మా స్టాఫ్కి కోఆపరేట్ చేయగలిగితే అందరిది ప్యాడీ కొంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే కొంత యాంగ్షియస్నెస్ కానీ లేకపోతే కొంత డౌట్స్ ఉన్నాయి వర్షం వస్తే ఎట్లా అనేది. మొన్న కూడా మనం వర్షం వచ్చింది, అరౌండ్ 700-800 మెట్రిక్ టన్స్ వర్షం వచ్చిన ప్యాడీస్ అన్నింటిని కూడా మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది, ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసాం. సో ఫార్మర్స్ కొంత పేషెంట్గా మాకు కోఆపరేట్ చేస్తే ఆల్మోస్ట్ ఎంటైర్ ప్యాడీ విల్ ప్రొక్యూర్ అనమాట. వీఆర్ ఆల్సో వెరీ థ్యాంక్ఫుల్. మిల్లర్స్ కూడా 120-130 mills అందరు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కంపేరిటివ్లీ వేరే చోట్ల ఎక్కడ ఇబ్బంది లేకుండా మనకి అన్లోడింగ్ చేస్తున్నారు, కోఆపరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వీట్ థ్యాంక్. అండ్ పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని పుట్నూరు గ్రామ శివారులో వడ్ల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పుట్నూరు ఐకేపీ కేంద్రం నుంచి వడ్ల లోడ్ తీసుకుని సుల్తానాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో రహదారిపై ఏర్పడిన పెద్ద గుంతలతో లారీలో అధిక లోడ్ కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కొంతమేర రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
సింకు కాడ చిన్న స్టూల్ ఉంటుంది చాలా ఉంటుంది. అంతర్గాం మండలంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను అంతర్గాం సర్పంచ్ ఆంగోత్ రవికుమార్ నాయక్, గోలివాడ సర్పంచ్ చంద్రారెడ్డి, ఎల్లంపల్లి సర్పంచ్ ఆరుముల్ల మల్లేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ రామరెడ్డి, ఏసీపీ మడత రమేష్, సిఐ కృష్ణ, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, ఎస్ఐ వెంకటస్వామి హాజరై క్రికెట్ పోటీలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ప్రజలు, యువకులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్లు మరియు యువజన నాయకులు పాల్గొనడం జరిగింది. వెల్కమ్ చెప్తున్నా ఓకేనా. సార్ మీరు ఒకటి ఫోర్ మీరు వాస్తవంగా మీ రవి గురించి మీకు అందరికి తెలుసు. ఇంతకుముందు మా ఎస్ఐ గారు చెప్తుంటే 30 లక్షల నెలకు 30 లక్షల ఉద్యోగం వదిలేసి ప్రజాసేవ చేద్దామని వచ్చిండు. అట్లాంటి ఈ భగవంతుడు మనకు నెలనిపించిండు. మనం పక్క ఆలోచించి పనిచేయాలి. ఇప్పుడు డ్రగ్స్ కానీ సారా కానీ తీసుకుంటే మనం ఆలోచించే మెదడు అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం కరెక్ట్ చేయాలనుకున్న పనులు చేయకుండా వేరే పనులకు దారితీస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రవి 30 లక్షలు ఉద్యోగం వదిలేసి రావడం కాదు, ఇక్కడ ఉన్న సొసైటీని చేంజ్ చేయాలి. ఒక టీం పెట్టి ఎవరెవరు తాగుతారు, ఎవరెవరు తాగుతలేరు అంటే ఒక రవే కాదు, మిగతా సర్పంచ్లు అందరూ కలిసి, యూత్ అంతా కలిసి, మేము మా చిన్నప్పుడు మా విలేజ్ లో ఒక టీం పెట్టి, అప్పుడు మా అడవి ప్రాంతం అన్నమాట, అడవి నరికే వాళ్ళని తీసుకొచ్చి మేమే ఫారెస్ట్ వాళ్ళకి పట్టించేది. ఎవరైనా దొంగతనాలు చేస్తే వాళ్ళని పట్టుకొచ్చి మేమే పోలీసు వాళ్ళకి అప్పచెప్పేది. అంటే అట్లాంటి ఒక గుడ్ ఫేత్ తో మీరు మంచి పనులు చేస్తే ఇక్కడ లీడర్ల సహాయం తీసుకొని దాన్ని మన విలేజ్ కి మనమే కంట్రోల్ చేసి మీరు మంచి పేరు తీసుకొచ్చి ఇలాంటి స్పోర్ట్స్ లో, ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ని మన సీఎం గారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మీరు స్పోర్ట్స్ లో బాగా రాణించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు నగర మేయర్ మహంకాళి స్వామి ఆదేశాల మేరకు డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు 29వ డివిజన్ లింగాపూర్లో చీరలు పంపిణీ చేసిన కార్పొరేటర్ నిమ్మరాజుల రజని. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మరాజుల రజని రవి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి గారి ఆదేశాలతో ఈ రోజు 29వ డివిజన్లో మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని, ఇది ఒక మంచి కార్యక్రమమని, భవిష్యత్తులో 29వ డివిజన్ అభివృద్ధికి ఎమ్మెల్యే మరియు మేయర్ సహకారంతో అధిక నిధులు తీసుకొస్తామని, అలాగే భవిష్యత్తులో మహిళలకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవి, వార్డ్ ఆఫీసర్ సంపత్, బిల్ కలెక్టర్ సిద్ధప్రసాద్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేయాలన్న సద్భావంతో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో పేరు మీద
గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి యొక్క ఈ చీరలను స్వశక్తి మహిళా సంఘాల మహిళలకు అందజేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం రామగుండం శాసనసభ్యులు గౌరవ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, అలాగే మన రామగుండం మేయర్ మహంకాళి స్వామి గారు ఆదేశాల మేరకు ఈరోజు 29వ డివిజన్ లింగాపూర్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పెద్దలు మరియు వార్డ్ ఆఫీసర్ గారికి, మహిళా సోదరమణులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్పొరేటర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. రామగుండం ఏరియాలో వన్ యూనియన్ ప్రతినిధులు మరియు ఉత్తమ కార్మికులతో జరిగిన మల్టీ డిపార్ట్మెంటల్ టీం సమావేశం ఈరోజు రామగుండం ఏరియా 1లోని జీఎం కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం మల్టీ డిపార్ట్మెంటల్ టీం ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు మరియు ఉత్తమ కార్మికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మన సంస్థ మనగని మన బాధ్యతలను వివరించే మల్టీ డిపార్ట్మెంట్ సమావేశం సంస్థ యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల మరియు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ గుర్తింపు సంఘం మడ్డి ఎల్లయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగు శ్రీను, బ్రాంచ్ సెక్రటరీ ఐఈడి ఏజీఎం ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, రాజన్న, ప్రాజెక్టు ఇంజనీర్ రమేష్, బ్రహ్మాజీరావు, అధికారులు, యూనియన్ ప్రతినిధులు మరియు ఏరియా ఉత్తమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మనం సిగరెట్ కంపెనీ అనేది వేరే బిజినెస్ కంపెనీ. అంటే కంపెనీ సర్వే కావాలంటే బిజినెస్లో ప్రాఫిట్స్ రావాలి. ప్రాఫిట్స్ రాకపోతే బిజినెస్ సర్వైవ్ కాదు. అవునా కదా? మనం ఎప్పుడున్నా ఈ పొజిషన్లో ఉన్నాం. లాస్ట్ మేకింగ్ కంపెనీస్ ఏ రకంగా ఉన్నాయో మీరు చూస్తే తెలుస్తుంది. దేశంలో చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. అక్కడ స్ట్రగుల్ చేస్తారు, బయటపడుతూ లేదంటే మూసేస్తుంది. ఎన్నో మూతపడు ఇక్కడ మనకి ఇక్కడే ఉన్న లోకల్ ఎఫ్సీ మూతపడు, సిమెంట్ ఏసీసీ మూతపడు, సిమెంట్ ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఉన్నట్టు. సో అప్పుడు అంటే మరి ఇంతకుముందు అన్నట్టుగా మనం కార్మికులు కానీ ఆఫీసర్స్ కొంతమందికి అవగాహన ఉండదు. కంపెనీ ఎటుపోతుంది ఏంటనేది తెలియదు. పని చేస్తూ ఉంటారు, రోజు వాళ్ళకి ఇచ్చిన పనులు చేస్తూ ఉంటారు. కానీ కంపెనీ స్టేటస్ దాని ఆరోగ్యం ఎట్లా ఉంది, హెల్త్. మనం ఎలాగైతే మనం హెల్త్ కండిషన్ చెక్ చేసుకుంటాం కదా, హాస్పిటల్కి వెళ్ళి డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి సంవత్సరానికి ఒకసారి బాడీ చెకప్ చేసుకుంటే కదా మనకి ఏంటి తెలిసేది. అదర్వైజ్ నేను ఎంత బాగున్నా నేను పెట్టినట్టు సడన్గా కూడా కొలాప్స్ అయ్యాను. హాస్పిటల్ పోతారే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ నేను ఇప్పటివరకు ఎందుకు రాలేదు. సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఎవ్రీ ఇయర్ ఎట్లయితే మనం మెడికల్ చెకప్ చేసుకుంటాం మన ఆరోగ్యం కోసం, మన కోసం. కంపెనీ కూడా కంపెనీ యొక్క స్థితిగతులు కంపెనీలో పనిచేసాం. కంపెనీ అంటే ఏంటి? కంపెనీ అంటే వేరే మనమే కంపెనీ అంటే. సో కంపెనీ పరిస్థితి అంటే ఏంటి? మన పరిస్థితి. కంపెనీ ఆరోగ్యం అంటే మన ఆరోగ్యం. సో మన ఆరోగ్యం అంటే కంపెనీ యొక్క స్థితిగతులు అందరికి తెలుసుండాలి. కంపెనీ ఎటుపోతుంది అసలు, మిగతా కంపెనీలతో చూస్తే మన స్టేటస్ ఏంటి, పక్కన మన కంపెనీ ఇంకా కోల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళతో చూస్తే మనం ఎక్కడ ఉన్నాము, మన ఎఫిషియన్సీ ఎట్లా ఉన్నది, మనం లాభాలు గడిస్తున్నామా లేదా, లాభాలు గడిస్తే ఏ రకంగా గడిస్తున్నాం, ఇది సరిపోతాయా, మరి ఇప్పుడున్నటువంటి మార్కెట్లో సరిపోతాయా, లేదంటే ఇంకా ఎక్కువ లాభాలు గడించాలంటే ఏం చేయాలి, ఎక్కడ మనము ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ వెనకబడ్డాం, ఇవన్నీ తెలుసుండాలి. ఎందుకంటే మనందరం కూడా, మీరు కూడా, మనం కూడా పార్ట్ అండ్ పార్సల్ అవుతే కంపెనీ ఒకటి మనం ఒకటి కాదు కాబట్టి అందరికి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు మరి మిమ్మల్ని విషయం ఇక్కడ అంటే ముఖ్యంగా యూనియన్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మన బెస్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీ ఏమనుకుంటుంది మిమ్మల్ని, మీరు ఒక వారదు. కంపెనీ మేనేజ్మెంట్ను వర్క్మెన్ మధ్య ఇవాళ బ్రిడ్జ్. ఇది టూ వే ఉండాలి. యూనియన్ అండ్ మేనేజ్మెంట్ మధ్య వన్ వే కాదు. మీరు ఎప్పుడు వచ్చేసి మా దగ్గరికి ప్రాబ్లమ్స్, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ తీసుకొచ్చి సమస్య సాల్వ్ చేద్దామని కాదు. మేనేజ్మెంట్ యొక్క వ్యూస్ కూడా మీరు కింది తీసుకెళ్ళాలి. టూ వే కావాలి. అప్పుడే కంపెనీ హెల్దీగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్క కార్మికుగా తెలిసి ఉండాలి, అదే ఇంకో మా కంపెనీ పరిస్థితి, మా మైండ్ పరిస్థితి ఉంది, నేను కొంచెం మంచిగా శ్రద్ధ పెట్టాలి,
మన దగ్గర యాక్సిడెంట్ బాగుతున్నాయి, ఇది కాకుండా ఉన్నామంటే ఏం చేయాలి, మన దగ్గర క్వాలిటీ సరిగా వస్తలేదు కోళ్ళు, ఇది కాకుండా ఉంటే ఏం చేయాలి తెలియాలి. లేదు నాకు క్వాలిటీతో నాకే సంబంధము, సేఫ్టీతో నాకే సంబంధము, బుక్కుతో నాకే సంబంధం కోరుకున్నాను. అట్లా కాదు, అన్నిటికీ అందరికీ సంబంధం ఉంటుంది, ప్రత్యక్షం కావచ్చు పరోక్షం కావచ్చు. ఈ కంపెనీలో కొన్ని వేల మంది ఆధారపడి లక్షల మంది పనిచేస్తున్నారు. డైరెక్ట్గా 1000 మంది అయితే ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మంది ఉన్నారు. మరి కంపెనీ ఆరోగ్యం బాగాలేకపోతే అందరికీ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మన ఒక్కరికే కాదు, మన మీద ఆధారపడినటువంటి సరౌండింగ్ పీపుల్ అందరికీ కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. సో అట్లా పడకుండా ఉన్నామంటే కంపెనీ ఇంకా ముందుకు తీసుకుపోవాలంటే మనం కంపెనీని నిలబెట్టాలి, స్ట్రెంథెన్ చేయాలి. సో దాని ఉద్దేశంతోనే ఇలాంటి మీటింగ్స్ పెట్టి సంవత్సరంలో ఒకసారి కంపెనీ సీఈఓలు చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే మీ నుంచి సజెషన్స్ కూడా, ఎందుకంటే యూఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కంపెనీ అని అనుకున్నాం కాబట్టి మీ దగ్గర నుంచి కూడా సజెషన్స్, సార్ ఇలా చేస్తే బాగుంటుంది, మా దగ్గర క్వాలిటీ సరిగ్గా వస్తలేదు, ఇలా చేస్తే బాగుంటుంది మీ సజెషన్స్, లేదంటే సేఫ్టీ విషయం సజెషన్స్, ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి, వర్కింగ్ అవర్స్ పెంచుకోవడానికి, ఇలాంటి సజెషన్స్ మీ దగ్గరికి కూడా తీసుకోవడం జరుగుతుంది. రేపు మైన్స్ మీద వెళ్ళిన తర్వాత డీటెయిల్గా అందరికీ అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఇక్కడ మీరు చెప్తారు ఎట్లా, అక్కడ కూడా అవకాశం ఉంటుంది, అన్ని రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ లెవెల్లో సాల్వ్ చేసేయండి, ఏ లెవెల్ చేస్తారు, లేదు కంపెనీల స్థాయిలో కార్పొరేట్ లెవెల్ చేసేంత అది కూడా పంపడం జరుగుతుంది. ఎన్టీపీసీ సెంటర్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మాట్లాడుతూ మైనర్ బాలికకు బలవంతంగా డ్రగ్స్ తాగిపిచ్చి అత్యాచారం చేశాడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఈ కేసు నమోదై 3 రోజులు కావస్తున్న పోలీసులు ఇప్పటి వరకు బండి భగీరథ్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఈ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఆయన పుత్రుడికి కేసు అయితేనే ఆయన తల్లడిల్లిపోతా ఉన్నాడు. ఈనాడు అమాయకురాలైనటువంటి ఆ తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని ఈనాడు సమాజం ముందు బయటపెట్టింది. ఆ తల్లి గుండె ఎంత ఘోషిస్తున్నదో బండి సంజయ్ గమనించాలి. బండి సంజయ్కి సందర్భంగా చెప్తా ఉన్నాం, విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చెయ్యి, నీ కొడుకు నిర్దోషిత్వాన్ని నిరూపించుకో. నీ కొడుకు తప్పు చేయలేకపోతే, నీ కొడుకు తప్పు లేకపోతే ఈనాడు ఎందుకు దాచిపెడతా ఉన్నావు, ఎందుకు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఈనాడు అన్ని వ్యవస్థలను నువ్వు మేనేజ్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నావు. ఇవన్నీ సమాజం చూస్తూ ఉన్నది. తక్షణమే వెంటనే పోక్సో నిందితుడు బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనేసి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత డిమాండ్ చేస్తూ ఉన్నది. బీజేపీ పార్టీ పెద్ద నాయకుడైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు సుపుత్రుడు బండి భగీరథ్ గారు ఈరోజు పోక్సో కేసు కింద ఈరోజు ఆ కేసు నమోదైనప్పటికీ కూడా వారం గడుస్తున్న అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. బీజేపీ ఒక పక్క భరతమాతకు జై అని చెప్తుంది. భరతమాత జై అని చెప్పడమే కాకుండా హిందూ సాంప్రదాయాన్ని కట్టుబడి ఉంటామని చెప్తుంది. కానీ ఒక్క ఆడపిల్లకు మైనర్ బాలికకు అత్యాచారం జరిగితే నా కొడుకు అలాంటి తప్పు చేయలేదు, నా కొడుకును కన్నా తల్లి బాధపడుతుందని చెప్పి ఒక నీచమైన మాటలు ఒక బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతున్నాడంటే సిగ్గుసేట. అది ఒక తల్లి ఆడబిడ్డ కన్నా తల్లి ఈరోజు నిన్న లెటర్ రాసింది, అయ్యా నా బిడ్డకి ఏం న్యాయం చేస్తున్నారు,
ఓ ప్రభుత్వం, ఓ పాలకులారా, ఓ పోలీసు వాళ్ళు ఎందుకు దొరకట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని ఒక కన్న తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నా. ఓ భరతమాత ముట్టుబిడ్డలైన ఓ బీజేపీ నాయకులారా, ఓ దొంగ వైఖరి నాయకులారా, ఎందుకు ఈరోజు అరెస్ట్ చేయలేదు? నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టిన సందర్భంలో నీ కొడుకు నీ దగ్గరే ఉన్నా ఈ చట్టానికి ఎందుకు అప్పచెప్పలేదు? తప్పు చేయలేదని చెప్తున్నా నువ్వు నా కొడుకుని తీసుకుపోయి విచారణ చేయమని ఎందుకు చెప్పలేదు? ఈరోజు కేసులు తప్పుదారి పట్టించే విధంగా ఈరోజు నీకు అనుబంధంగా ఉండే విధంగా నీ కొడుకును కాపాడే విధంగా ప్రయత్నం చేస్తున్నావు తప్ప ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయాన్ని నువ్వు ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. మీలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే తక్షణమే తనను అరెస్ట్ చేయాలి, నువ్వు బర్తరఫ్ చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆడబిడ్డలు బయటకు వచ్చి ఉద్యమాలు నిర్వహిస్తారు. ఇదేనా మీ న్యాయం అని ఈ సందర్భంగా మనం అడుగుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎక్కడ ఉన్న నిందితులను పట్టుకునే మీరు పోక్సో కేసు నమోదైన తర్వాత మీరు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకు చేయలేదని సందర్భంగా అడుగుతున్నాం. తక్షణమే తనను బండి భగీరథను అరెస్ట్ చేసి శిక్షించారే, విచారణ జరిపించారే. దీనికి కారణమైన ఓ తండ్రి అయినా కేంద్ర హోంశాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు కూడా బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రయాణం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పోక్సో నిందితుడు గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి పుత్రుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని, అదేవిధంగా కేంద్ర మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అరాచకాలు కొనసాగిస్తున్నటువంటి బండి సంజయ్ను తక్షణమే కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ తోటి ఈనాడు ఆయన దిష్టి బొమ్మను తగలబెట్టడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతూ ఉన్నది. వారిని కాపాడే విధంగా ఈనాడు పోలీస్ వ్యవస్థ బండి సంజయ్ కుమారుడికి అండగా నిలబడడం అనేది దురదృష్టకరం. సమాజం సిగ్గుతో తల వెంచుకునే విధంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్టాండ్ ప్రాంతం కార్గో పార్సల్ కేంద్రాలు, దుకాణాలు, పాన్ షాపులతో పాటు పలు బస్సుల్లో కూడా గోదావరికని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ వింగ్ ఇన్స్పెక్టర్ ఎం రాజ్ కుమార్ సమన్వయంతో శుక్రవారం నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గంజాయి సరఫరా వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, నార్కోటిక్ స్నిఫర్ డాగ్లతో కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీం ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరికని వన్ టౌన్ సిఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్
పంజాబ్ అలవాటు పడి ఒక్కొక్కరు కళ్యాణం కొట్టాలి పెద్ద పనులన్నీ చేస్తాం. కిలో లీటర్ గాలి వచ్చి మహారాష్ట్ర నుంచి ఒడిశా పోతాను. ప్యాకెట్ పెట్టండి. ఫొటోస్ వీడియో రండి. డెబ్బై లక్షల మంది మాదిగలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాదిగలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఇక నుంచి మాదిగల ఓటు మాదిగలకే అన్న నినాదంతో మాదిగ మహాశక్తి పురుషుడు పోసుకుందని ఎల్లుండి పెద్దపల్లి నుంచే సమరశంఖం పూరిస్తున్నట్లు మహాశక్తి కన్వీనర్ ఆసంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి మోతుగపల్లి నరసింహులు సారథ్యంలో పురుడు పోసుకున్న మాదిగ మహాశక్తి ఒక ప్రభంజనంగా రాబోతుందని, 17వ తేదీన పెద్దపల్లి పట్టణంలో జరిగే మాదిగ మహాశక్తికి పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి మాదిగలు ఉప్పెనలా తరలిరావాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా మాదిగలు ఒక తాటిపైకి వచ్చి తెలంగాణలో మహాశక్తిగా నిలబడేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 17న జరిగే మహాశక్తి సమ్మేళనంకు మంత్ర నియోజకవర్గం నుంచి మాదిగలు తరలివచ్చి మన శక్తి చాటాలని కోరారు. మీడియా మిత్రులకు, మరి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి అదేవిధంగా సామాజిక కోణంలో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఎవరైతే సంఘాల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇది ఈరోజు మాదిగ మహాశక్తి అనే ఒక ఆర్గనైజేషన్ మేము పికప్ చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది మేము మాదిగలం ఉన్నా కూడా మమ్మల్ని రాజకీయంగా మరి అడగదొక్కుతా ఉన్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 50,000 మంది ఓటర్లుగా మేము ఉన్నా కూడా ఈ రోజు మాకు రాజకీయమైనటువంటి అవకాశాలు ఇవ్వడం లేదు. మాకు ఎంపీటీసీ టికెట్లు ఇవ్వడం లేదు, సర్పంచ్లుగా టికెట్ ఇవ్వడం లేదు, జెడ్పీటీసీలుగా మమ్మల్ని ఏ పార్టీ కూడా గుర్తించడం లేదు. మరి ఎంపీ ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే భారతదేశ స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు కూడా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో తీరని అన్యాయం మా మాదిగలకు చేయడం జరిగింది. మరి అన్యాయాన్ని ఎదిరించడానికి రాష్ట్రంలో 3 ఎంపీ స్థానాలుంటే 3 మా మాదిగ సోదరులకు ఒక్కరు కూడా ఇవ్వలేదు. మరి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా తీరని అన్యాయం చేసిండ్రు. మరి ఎమ్మెల్సీ స్థానం అయితే ఒక్క మాదిగ కూడా ఇవ్వలేదు. మరి 70 లక్షల మంది ఉన్నటువంటి మాదిగల యొక్క రిప్రజెంటేషన్ మరి పార్లమెంట్ లో అవసరం లేదని మీరు ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతటి జనాభా గల్ల ఓటర్లతోనే కదా మీరు గెలిచింది. కాబట్టి మా మాదిగల చైతన్యవంతం చేసుకోవడానికి మేము మాదిగల ఓటు మాదిగలకి ఒక నినాదాన్ని తీసుకున్నాం. ఏ పార్టీ అయితే మాదిగలను గుర్తిస్తారో, మేము పార్టీలకు అతీతంగా ఉన్న అన్ని పార్టీల వారు ఉన్నాయి, ఏ పార్టీలకు మాదిగలకు టికెట్ ఇస్తారో ఆ పార్టీకి ఓటేసి మా అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేది. ఏ పార్టీ అయితే మాదిగలను గుర్తించి గౌరవప్రదమైనటువంటి పోస్టులో మరి పెడతారో ఆ పార్టీ పక్షాన్ని నిల్చోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఏ పార్టీ అయితే మమ్మల్ని అణగదొక్కాలని చూస్తారో ఆ పార్టీ అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి గాను మాదిగ మహాశక్తి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు మోతుకుపల్లి నరసింహులు గారు దీన్ని స్థాపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం చేస్తున్నాం. ఏదైతే మేము అనుకున్నటువంటి సిద్ధాంతం ఉన్నదో మాదిగల ఓటు మాదిగలకే, ఓటు మాయైతే సీటు మీవి ఎట్లయితే అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు 17 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మరి దాంట్లో మొత్తం పోటీ చేయడానికి మరి మాదిగ మహాశక్తిని మాదిగలను మేము సమీకరిస్తున్నాం. ఆ క్రమంలోనే మాదిగ మహాశక్తి యొక్క
ఆత్మీయ సమ్మేళనాన్ని పెద్దపల్లిలో ఉన్నటువంటి ఎంబీ గార్డెన్లో 17 తారీఖు రోజు రేపు ఆదివారం 4 గంటలకు మాదిగ మహాశక్తి యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే పెద్దపల్లి, ధర్మపురి, మంథని, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి పరిధిలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్లో, అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నటువంటి మాదిగలను ఏకం చేసి మాదిగల ఓట్లు మాదిగలకి వేస్తాం, సముచిత న్యాయం కలిగించాలని, మమ్మల్ని గుర్తించాలనే ఉద్దేశంతో మరి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి మంత్రి పరిధిలో ఉన్నటువంటి మాదిగ సోదరులు, మంత్రి పరిధిలో మేము ఈరోజు లెక్క చేస్తే సుమారు 60,000 మంది మా మాదిగల ఓట్లున్నాయి. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, మరి 60,000 ఓట్లు ఏ రాజకీయ పార్టీ చేజిక్కించుకుంటుంది? మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా పార్టీ అభ్యర్థులకు మమ్మల్ని నిల్చుండబెట్టినప్పుడు మేము ఆ పార్టీ పక్షాన్ని నిల్చుంటామని కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నవారైతే, లేదా సంఘాలు నడుపుతున్న వారైతే, వివిధ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వారైతే ప్రతి ఒక్క మాదిగ బిడ్డ కదిలొచ్చి విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయండి. మాదిగ సోదరులను హాజరు కావాలని మీకు విన్నవించుకుంటున్నాను. నమస్కారం. ఆర్ఎఫ్సిఎల్ శ్రీ చైతన్య హై స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరం నుండి CBSE +1 ఈ రోజు నుండి అనగా 14th మే నుండి 28th మే వరకు ఓరియంటేషన్ క్లాసెస్కి పూజా కార్యక్రమం చేసి ప్రారంభించడం జరిగింది. ఈ 15 రోజుల వరకు 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకి ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ కావాల్సిన వివిధ కోర్సుల గురించి అనుభవజ్ఞులైన లెక్చరర్ల చేత ఉచితంగా ఓరియంటేషన్ క్లాసులు నిర్వహిస్తూ అవగాహన కల్పించడం జరుగుతోంది. కావున 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాల యాజమాన్యం సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శాంత, ఇంటర్మీడియట్ డీన్ లక్ష్మీనారాయణ, నరేంద్ర కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Whatever the doubts that you are going to have in the 11th and 12th, we are going to clear your doubts. So no need to have any fears. They are very friendly and they can understand your. Good morning, children. Yes, my name is KBL Narayana. I am the senior course physics faculty as well as administrator. And you are in charge of this 11th and 12th. So we have vast experience. I have worked in many organizations, and at present I transferred from our Sri Chaitanya Nagar campus from Vijayawada, but especially for here to establish our Sri Chaitanya logo also. Okay. So I am teaching the Sugar 60 program only there. That is continuation here. I am teaching the physics as a subject, and our class faculty, Mr. Sunil. He is also from Central University. He worked in Hyderabad in our organization only, Sri Chaitanya. Okay. And Mr. He is the our chemistry faculty. And biology faculty, who is there in biology? So biology, so he is went for marriage. He is not married, going to marry, so that he went out. He will come back, then we have regular classes will start. Okay. So biology, biology is not necessary that which courses only. Biology students also need the mathematics license, right or not? Because they have to do the numericals in physics and chemistry also.
So it is needed. Okay, children. All the best. So you are the first batch. What you did or what you will achieve, that is remember. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 355 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అదనపు నిధుల మంజూరు కోసం ఉన్నతాధికారులతో సమన్వయం నూతన ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రామగుండంలో నిర్మాణంలో ఉన్న 355 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆర్ఎండ్బి హౌసింగ్ సంబంధిత శాఖల అధికారులు, వైద్య అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లిచే జారీ చేయడమైంది. ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని మెయిన్ చౌరస్తాలోని శ్రామిక భవన్ సిఐటియు కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అంశం మీద జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సు జిల్లా అధ్యక్షులు వేలుపుల కుమారస్వామి అధ్యక్షతన జరిగింది. కాగా దీనికి ముఖ్య అతిథిగా జనార్దన్ రెడ్డి, అతిథులుగా ఈశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టి సత్తయ్య, బీడీఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వక్తలుగా టి రాజారెడ్డి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ముత్యంరావు, సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఉపాధ్యక్షుడు ఎన్ భిక్షపతి, డి కొమరయ్య, నాయకులు లక్ష్మారెడ్డి, శివరాంరెడ్డి, యాకూబ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్టీపీసీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న వై కృష్ణకుమార్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకే శాల్వాతో సత్కరించి నరహరి ఐఏఎస్ రచించిన ఓబీసీ పోరుబాట పుస్తకాన్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, రామంచ తిరుపతి, ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కోంకటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సమాజాన్ని కలిసివేసే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు కూతురైన 16 ఏళ్ల మైనర్ బాలికపై ఆమె బాబాయి పలుమారు లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కుటుంబ బంధాలను మరిచి అమానుషంగా ప్రవర్తించిన నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలిక ఇటీవల వేసవి సెలవుల సందర్భంగా తిరుపతిలో నివసిస్తున్న తన పిన్ని ఇంటికి వెళ్లింది. అలాగే పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే స్పందించాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు మరోసారి ఇంధన భారం తప్పలేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు సగటున 3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాహనదారులపై అదనపు భారం పడనుంది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరపై 3.29, డీజిల్పై 3.14 పెంపు అమల్లోకి రాగా తెలంగాణలో పెట్రోల్, డీజిల్ రెండింటిపైన 3 చొప్పున ధరలు పెరిగాయి. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి. ఇంధన ధరలు పెంపుపై ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుర్పిస్తున్నాయి. ఎన్నికలు పూర్తయ్యాక ప్రజలపై భారాలు మోపడం ఇదేనా అభివృద్ధి అంటూ ప్రశ్నిస్తున్నాయి. అంతర్గా మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన వికలాంగుడు కొమ్ము మల్లయ్య యాదవ్కు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీహెచ్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి శుక్రవారం ఆర్థిక సహాయం చేశారు. అనుకోని పరిణామంతో బాధితునికి గత కొన్ని సంవత్సరాల క్రితం వైద్యులు ఒక కాలును తొలగించారు. కాగా వ్యాల హరీష్ రెడ్డి పెద్దంపేట గ్రామంలో ఇటీవల గుజ్జుల నారాయణ రెడ్డి మరణించిన నేపథ్యంలో ఆయన కుటుంబంతో పాటు పలువురు కుటుంబాలను పరామర్శించేందుకు రాగా గ్రామ మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి కొమ్ము మల్లయ్య యాదవ్కు 10,000 నగదును అందజేశారు. బాధితుడు అయిన కుటుంబ సభ్యులు వ్యాల హరీష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట గ్రామ ఉప సర్పంచ్ కరివేద శ్రవంతి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు పుట్ట శ్రీనివాస్ యాదవ్, గుజ్జుల అశోక్ రెడ్డి, బండి మహేష్, కోల మధు, మెరుగు మహేష్ తదితరులు ఉన్నారు. హరీష్ రెడ్డి సార్ వచ్చి నాకు 10,000 సాయం చేసిండు. మా ఊరిలో నాకు ఎలాంటి లీడర్ ఏం సాయం చేయలేము. మా ఎక్కడి నుంచో నేను ఎన్నడో ఒకసారి మెసేజ్ ఇస్తాను, నాకు వచ్చి సాయం చేసిండు. చాలా పుణ్యం కట్టుకుంటుంది. నాకు కాలు లేదు, నాకు పింఛను అడిగితే ఏ లీడర్ నన్ను ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేదు. అది నా పరిస్థితి మంచిగా లేక సార్ సాయం చేసిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పశువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. రైతు వద్ద ఉన్న చివరి గింజ వరి, మొక్కజొన్న పంటను మద్దతు ధరతో కొనుగోలు చేస్తాం. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు. ఏపీ, తెలంగాణలో లీటర్కు 3 వరకు అదనం.
ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.